మధ్యమ భాగ్ 5 పార్ట్ 1 లవకుష్లో రాజ్యాభిషేక్ ఔర్ రామరాజ్. అయితే ఇందులో ఇది పేపర్ 2 అమ్మ ఎగ్జామ్కి ఉంటుంది. పేపర్ 2లో మీకు ఈ లవకుశ సారాంశాల్లో మొత్తం 4 ఇస్తాడు. 1 రాయాలి. సారాంశం 1 రాసినందుకు 10 మార్కులు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే 4 ఇస్తాడు. 4లో 2 రాయాలి. ఒక్కొక్క దానికి 2.5 5 మార్క్స్, టోటల్ 15 మార్క్స్. స్వాగత్ आपका పల్నాడు హిందీ ట్యూషన్. రాజ్యాభిషేక్ ఔర్ రామరాజు మధ్యమాలో భాగ్ 5లో రామాయణం మొత్తం మీకు లవకుశ లెసన్స్ 15 లెసన్స్ ఉన్నాయి. మామూలుగా అందరూ ఓన్లీ సారాంశం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను కూడా ఇప్పటివరకు మీకు లెసన్స్ అన్ని సారాంశం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ రామాయణం అనేది మీకు తెలుసుకుంటే ముందు చాలా యూజ్ ఉందమ్మా. వీటి వల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇది స్టోరీ మీకు మొత్తం కూడా తెలిసి ఉండాలి అని నేను ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లెసన్స్ వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. మీరు వినండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయొచ్చు. त्रेतायुग में श्री रामचंद्र जी का जन्म हुआ. శ్రీరామచంద్రజీ కబ్ జన్మ హువా? త్రేతాయుగ మే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు జన్మించారు. వే బడే ధర్మాత్మ ఔరు ప్రజాకే సత్య సేవకతే. శ్రీరామచంద్ర ధర్మాత్ములు మరియు సత్య సేవక్ అంటే ప్రజలకు నిజాయితీతో సేవ చేస్తుంటారు. వే కర్తవ్య పారాయణతే ఔరు మాతాపితాకే ఆజ్ఞాకారి పుత్రితే. కిస్కో ఆజ్ఞాకారి పుత్రితే? మాతాపితాకో. తల్లిదండ్రుల మాట జమదాటడు. ఇస్లియే వే అపని పితాజీ కా ఆదేశ్ మాన్కర్ 14 సాల్ వన్ మే రహే. శ్రీరామచంద్రులు 14 సంవత్సరాలు తన తండ్రి మాట జమదాటకూడదు అని అనేసి 14 సంవత్సరాలు వనవాసం చేశారు. వనవాస్ కే సమయ ఉన్హోంనే సభీ కష్టం కా సామ్నా హంస్తే కియా. ఈ 14 సంవత్సరాలు అడవిలో ఉంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలమ్మా. ఈ కష్టాలన్నిటినీ కూడా శ్రీరామచంద్రులు చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. సెకండ్ पैराग्राफ. 14 साल का वनवास पूरा कर श्री रामचंद्र जी अपने छोटे भाई लक्ष्मण और अपनी प्यारी पत्नी सीता के साथ अयोध्या लौटे. 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత శ్రీరామచంద్రులు తన చిన్న తమ్ముడు అయినటువంటి లక్ష్మణుడితో మరియు సీతాదేవితో కలిసి అయోధ్యకి తిరిగి వచ్చారు. లౌటే మీన్స్ తిరిగి రావడం. श्री रामचंद्र जी के लौटने पर भरत ने अयोध्या का राज अपने बड़े भाई का सौंप दिया. సౌంప్ మీన్స్ అప్పచెప్పడం. 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకి తిరిగి రాగానే భరతుడు తన రాజ్యాన్ని శ్రీరామచంద్రుడికి అప్పచెప్పారు. అబ్ శ్రీరామచంద్ర జీ కో గద్దీ పర్ బిఠానే కి తయారియా హోనే లగి. శ్రీరామచంద్రులు కూడా ఆ పట్టాభిషేకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. घर घर में आनंद मनाया जाने लगा. बड़ी धूमधाम के साथ उनका राज्याभिषेक हुआ. ప్రతి ఇంట్లో కూడా ఆనందం వెలిసింది. ఇంకా ధూమ్ధామ్ కే సాత్ ఉన్కా రాజ్యాభిషేక్ హువా. ఎంతో వైభవంగా గొప్పగా రాజ్యాభిషేకం జరిగింది. థర్డ్ पैराग्राफ. శ్రీరామచంద్ర జీ కే రాజ్ మే లోగ్ బడే సుఖీ తే. శ్రీరామచంద్రుని రాజ్యంలో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. బడే అమన్ చైన్ సే రహతే తే. ఎంతో హ్యాపీగా ఉన్నారు. కిస్కో కోయి తక్లీఫ్ నహీ థీ. తక్లీఫ్ అంటే ఇబ్బందులు. ఎవరికి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉన్కే రాజ్ మే ప్రజా కో నా చోరు డాకువం కా ఢర్తా నా దుష్మనం కా. శ్రీరామచంద్రుని రాజ్యంలో దొంగలు, దొంగతనాలు, డాకువం అంటే బందిపోట్లు, దుష్మనం అంటే శత్రువులు ఇటువంటివి గొడవలే లేవు. అంటే ఇటువంటి బెడదే లేదంట శ్రీరామచంద్రుని రాజ్యంలో. నా కిస్కో కోయి రోగ్ హోతాదా. ప్రజలకు ఎటువంటి రోగాలు కూడా లేవు. నా కిసీకి అకాలు మృత్యు. సడన్గా డెత్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే సడన్గా చనిపోవటాలు, అకాల మృత్యువులు ఇటువంటివి లేవు. సచ్ పూచోతో అయోధ్యకే లోగోంకో కభీ ఐసా సుఖ్ నసీబ్ నహీ హువా థా. ఎటువంటి ఇబ్బందులు లేవు శ్రీరామచంద్రుని రాజ్యంలో. మరియు ఇంకా వాళ్ళకి ఇంకా ఎంత సంతోషంగా కూడా ఉన్నారు. వాళ్ళు శ్రీరామచంద్రుని రాజ్యంలో ఉన్నంత సంతోషంగా ఇంతకుముందు ఎప్పుడూ లేరు. ఉస్ జమానే మే అయోధ్యనే హర్ తరహ్ సే తర్కీ మీన్స్ అభివృద్ధి, డెవలప్ చెందడం. శ్రీరామచంద్రుడు రాజుగా ఉన్న అయోధ్యలో ఎంతో డెవలప్ అయింది. అప్పుడు కళా కౌశల్ మే విద్య ఔర్ వ్యవహార్ మే వహు దునియా కే దూసరే దేశం మే బహుత్ ఆగే బఢ్ గయా థా.
కళల పట్ల, విద్య పట్ల, ఇంకా వ్యాపార వాణిజ్యాలలో ప్రపంచంలోని దునియాకే దూసరే దేశం అంటే ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ముందుంది. వహాకి బనీ చీజేం దూర్ దూర్ కే దేశం మే బికనే లగి. ఇంకా ఈ అయోధ్యలో తయారైన వస్తువులను కూడా దూర దూర దేశాలకి అమ్మేవాళ్ళు. కారాగరీ మే ఉస్కి బరాబరీ కర్నే వాలా కోయి దూసర్ దేశ్ నా థా. వీళ్ళకి పోటీ మరొక దేశము లేదు. ఉన్కే రాజు మే కోయి బేకార్ నహీ తా. శ్రీరామచంద్రుని రాజ్యంలో ఎవరూ కూడా పనికి మాలిన వాళ్ళు, బద్దకస్తులు ఇటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. నా కోయి భుఖా, ఎవరు కూడా ఆకలితో అలమటించలేదు. సబ్ లోగ్ అపనే కామ్ మే లగే రహతే తే ఔర్ సబ్ సుఖ్ సే అపనా జీవన్ బితాతే తే. శ్రీరామచంద్రుని రాజ్యంలో అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పని చేసుకోవటం వల్ల అందరూ సబ్ సుఖ్సే అపనా జీవన్ బితాతే అంటే అందరూ పనిచేయడం వల్ల అందరూ యొక్క జీవితాలు కూడా సుఖమయంగా ఉన్నాయి. నెక్స్ట్ पैराग्राफ. श्रीरामचंद्र जी अपनी प्रजा की सेवा करने ही अपनी जिंदगी का सबसे बड़ा फर्ज समझते थे. శ్రీరామచంద్రుని యొక్క జీవిత లక్ష్యము, కర్తవ్యము ఏమిటంటే ప్రజలకు నిజమైన సేవ చేయడం. दिन रात वे यही सोचते रहते थे कि प्रजा को किसी तरह की तकलीफ ना होने पावे. రేయి బవళ్ళు కూడా శ్రీరామచంద్రుడు ప్రజల గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేవాడు. ఉన్కే హీ సుఖ్ మే అపనా సుఖ్ ఔర్ ఉన్కే హీ దుఃఖ్ కో అపనా దుఃఖ్ మాన్తే తే. अपनी प्रजा का दुख देखकर श्रीरामचंद्र जी की आंखों में नींद न आती थी. ప్రజల కష్టాలే తన కష్టంగా, ప్రజల దుఃఖాలే తన దుఃఖంగా, ప్రజల సుఖాలే తన సుఖంగా ఉన్న శ్రీరామచంద్రుజీ ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే ఆ రోజు రాత్రి శ్రీరామచంద్రునికి నిద్ర పట్టదు. వే జబ్ తక్ ఉన్కా దుఃఖ్ దూర్ న కర్ దేతే తబ్ తక్ చైన్ న పాతే తే. అంటే ప్రజలందరినీ కూడా నిజమైన సేవ చేస్తూ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని శ్రీరామచంద్రుజీ యొక్క నిర్ణయం. राजा को अपनी प्रजा की भलाई के लिए अपना सुख आराम सब त्याग देना चाहिए. ప్రజల కోసము అతని దగ్గర ఉన్న ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. मैं अपनी प्यारी प्रजा के लिए सब कुछ छोड़ने को तैयार हूँ. अपनी प्यारी से प्यारी चीज को मैं भी छोड़ सकता हूँ. ఎటువంటి ఇష్టమైన వస్తువైనా సరే ప్రజల యొక్క సంతోషం కోసము శ్రీరామచంద్రుడు తనకిష్టమైనటువంటి ఏ వస్తువైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భలా ఐసా రాజా కే రాజ్య మే ప్రజా కో క్యా తక్లీఫ్ హో సక్తి హై. ప్రజల ఇబ్బందులు పట్టించుకోలేని రాజు రాజేనా అని శ్రీరామచంద్రుజీ అంటున్నారు. गद्दी पर बैठते ही प्रजा का हाल जानने के लिए श्री रामचंद्र जी ने कई जासूस तैनात किए. శ్రీరామచంద్రజీ పట్టాభిషేకం జరిగిన తర్వాత, పదవిని స్వీకరించిన తర్వాత జాసూస్ అంటే ఎవరు? గూఢాచారులు, సిఐడి ఏజెంట్ ఇట్లా అనుకోవచ్చు అనమాట. ప్రజల యొక్క ఇబ్బందులు, వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి చాలామంది గూఢాచారులను నియమించారు. उनको हुक्म दिया कि वे शहर और गांवों में घूमें और जो कुछ सुने या देखें उसकी खबर रोज रोज उनके पास पहुंचा दिया करें. ప్రతిరోజు కూడా ఆ జాసూస్ అంటే గూఢాచారులు ఏం చేయాలి? ప్రతి ఒక్క నగరము, విలేజెస్ అన్నీ కూడా తిరిగి సాయంకాలం కల్లా వాళ్ళు చూసిన విషయాలన్నీ కూడా శ్రీరామచంద్రజీకి చెప్పాలి. ఏ జాసూస్ సుబహ్ సే లేకర్ షామ్ తక్ राज्य के बाजारों गलियों गांवों और कस्बों में घूमते थे. వీళ్ళు ఈ జాసూసులు గూఢాచారులు ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ప్రతి ఒక్క వీధి, ఇల్లు, నగరము, గల్లీలు, ఇంకా బజార్ అంటే బజార్లు ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటారు. అంటే అక్కడక్కడే తిరుగుతుంటారు వాళ్ళు గూఢాచారులని ప్రజలకు కూడా తెలియదన్నమాట. దీన్ బార్ జో కుచ్ దేఖ్తే ఔర్ సున్తే షామ్ కో ఉస్కి పూరీ రిపోర్ట్ శ్రీరామచంద్రజీ కో దేతే. వాళ్ళు ఉదయం నుండి సాయంకాలం వరకు సేకరించిన సమాచారాన్ని, వాళ్ళు చూసిన విషయాలన్నిటినీ కూడా ఆ రిపోర్ట్ని సాయంకాలానికి శ్రీరామచంద్రజీకి తెలియజేస్తారు. उसे सुनकर श्री रामचंद्र जी प्रजा की शिकायतों को दूर करने का उपाय कहते थे.
ఈ విధంగా గూఢచారులు ఇచ్చిన సమాచారాన్ని తెలుసుకొని ప్రజలకు ఉన్న ఇబ్బందిని, వాళ్ళ యొక్క మనోవేదన తెలుసుకొని వాళ్ళకి ఆ కష్టాలని దూరం చేసేవాళ్ళు. ఎంత మంచి ఆలోచన చేశారమ్మా. అదే మన నాయకులకి ఈ రోజుల్లో ఇటువంటి ఆలోచన ఉంటే కనుక ఏ దేశమో అప్పులు పాలవ్వదు, ఏ దేశానికి యుద్ధాలు అనేవి జరగవు, కష్టాలు ఉండవు. రాజ్యాభిషేక్ ఔర్ రామరాజ్ సారాంశంతో పాటు లెసన్ ఎందుకు పెట్టాను అని అంటే, ఈ లెసన్ 15 లెసన్స్ కూడా మీరు ఖచ్చితంగా వినాలమ్మా. ఇక్కడ శ్రీరామచంద్రుని యొక్క గురువు, లవకుశల యొక్క చరిత్ర, వాల్మీకి వశిష్ఠుని గురించి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఇది మీకు ఎంతో లైఫ్లో యూస్ఫుల్ ఉంటుంది అనేసి నేను ఇంత లెసన్ వీడియో ఇంత పొడిగించి పెట్టాను. ఓకే, ఇప్పుడు సారాంశంలోకి వద్దాం. सारांश सुनो बच्चों. फर्स्ट पैराग्राफ. श्री रामचंद्र जी का जन्म त्रेता युग में हुआ. वे प्रजा के सच्चे सेवक थे. वे माता पिता के आज्ञाकारी पुत्र थे और कर्तव्य परायण थे. శ్రీరామచంద్రజీ త్రేతాయుగంలో జన్మించారు. వారు ప్రజలకు నిజమైన సేవ చేసేవారు. వే మాతాపితాకే ఆజ్ఞాకారి, తల్లిదండ్రుల మాట జమదాటడు. ఔరు కర్తవ్య పారాయణతే, అతను తల్లిదండ్రుల మాట వినాలి అనేసి తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. నెక్స్ట్ पैराग्राफ. श्री रामचंद्र जी 14 साल का वनवास पूरा करके भाई लक्ष्मण और अपनी पत्नी सीता के साथ अयोध्या लौटे. भरत ने अपने बड़े भाई श्री राम को राज्य सौंप दिया. राम का राज्याभिषेक बड़ी धूमधाम से हुआ. శ్రీరామచంద్రజీ 14 సంవత్సరాలు వనవాసాన్ని చేశారు. తన చిన్న తమ్ముడైనటువంటి లక్ష్మణ్తో మరియు తన భార్య అయినటువంటి సీతాదేవితో పాటు తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చారు. భరత్ని అపనే బడే బాయి అంటే పెద్ద తమ్ముడైనటువంటి భరతుడు తన రాజ్యాన్ని మళ్ళీ శ్రీరామచంద్రుడికి అప్పచెప్పారు. లాస్ట్ पैराग्राफ. श्री राम के राज्य में प्रजा बहुत सुखी थी. उनके शासन में अयोध्या की उन्नति हुई. श्री राम प्रजा की सेवा को अपना कर्तव्य समझते थे. प्रजा के सुख के लिए अपनी प्यारी चीज को भी छोड़ने के लिए तैयार रहते थे. उन्होंने प्रजा का हाल जानने के लिए कई जासूसों को रखा था. శ్రీరామచంద్రుడు తన ప్రజల కోసము బహుత్ సుఖీ థీ. శ్రీరామచంద్రుని రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. అతని యొక్క మాటని శాసనంగా పాటించేవాళ్ళు. శ్రీరాము ప్రజాకే సేవ అపన కర్తవ్య సమజతే, ప్రజలకు సేవ చేయడాన్ని తన యొక్క కర్తవ్యంగా భావించాడు. ప్రజాకే సుఖకే లియే అపని ప్యారీ చీజ్ కోబీ చోడ్నే కే లియే, ప్రజల సుఖం కోసము అతనికి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఇష్టమైన వస్తువులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. उन्होंने प्रजा का हाल जानने के लिए कई जासूसों का रखा था. ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఎంతోమంది గూఢచారులను అంటే సిఐడీలను నియమించాడు. फर्स्ट लेसन लो 2 क्वेश्चन एंड आंसर्स इच्चारम्मा. फर्स्ट क्वेश्चन, श्री रामचंद्र जी का जन्म किस युग में हुआ? श्री रामचंद्र जी का जन्म त्रेता युग में हुआ. శ్రీరామచంద్రజీ ఏ యుగంలో జన్మించారు? త్రేతాయుగంలో జన్మించారు. సెకండ్ క్వశ్చన్, శ్రీరామచంద్రజీ కితనే సాల్ వన్ మే రహే? శ్రీరామచంద్రుడు వనవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? శ్రీరామచంద్రజీ 14 సాల్ వన్ మే రహే, 14 సంవత్సరాలు వనవాసం చేశారు. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లెసన్ రాజ్యాభిషేక్ ఔర్ రామరాజ్ ఏ విధంగా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.